గ్యాస్ కొరతతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న జనాలకు మరొక షాకింగ్ న్యూస్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఈ ఉదయం నుంచి అంటే 6 గంటల నుంచే పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నట్లుగా ప్రకటించాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపై దాదాపుగా 3 రూపాయలకు పైగానే పెంచినట్టు తెలుస్తోంది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపుగా మారలేదని చెప్పొచ్చు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటర్కు 2 రూపాయల చొప్పున తగ్గించాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మనం కూడా చూసాం, మాట్లాడాం. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ధరలను పెంచడం గమనార్హంగా చెప్పొచ్చు. కాగా ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు వాహనదారులు. ఈ క్రమంలో కొన్ని బంకుల నో స్టాక్ బోర్డులు కూడా మనకు దర్శనమిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గనక పెట్రోల్ పై ₹3.29, డీజిల్ పై ₹3.14 చొప్పున పెంచారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹3 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్ ధరలు ఢిల్లీలో చూస్తే గనక ₹97.77, కోల్కతాలో ₹108.74, ముంబైలో ₹106.68 చొప్పున ఉంది. ఇక చెన్నై విషయానికి వస్తే గనక ₹103.67గా ఉండనున్నాయి. ఇక డీజిల్ విషయం కూడా చూద్దాం. డీజిల్ ధరలు చూస్తే ఢిల్లీలో మనకి ₹90.67గా ఉంటే కోల్కతాలో ₹95.13గా ఉంది. ముంబైలో ₹93.14గా ఉంది. ఇక చెన్నై విషయానికి వస్తే చెన్నైలో లీటర్ డీజిల్ ధర ₹95.25గా ఉంది. ఉదయం 6 గంటల నుంచి కూడా పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ సంబంధించి ప్రతి లీటర్ పై ₹3 అయితే అదనంగా పెరిగినటువంటి సందర్భం మనకి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ గోపీనాథ్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అనుకున్నాము, అనుకున్నట్టే జరిగింది, అనుకున్నదంతా జరిగింది. ₹3 చొప్పున పెట్రోల్ లీటర్ డీజిల్ పై కూడా ధరలు పెంచినట్టుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి కూడా అమల్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. మనకు ముందు నుంచి గమనిస్తే గనక నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. బ్లాక్ మార్కెట్ దందా కూడా నడిచింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పి ఊహించుకున్న సందర్భంలో ఇప్పుడు అదే ధరలు అమల్లోకి వచ్చాయి. డీటెయిల్స్ ఏంటి, వాహనదారులు చూస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? సో మొత్తం మీద అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి అన్నట్టు కూడా ఇప్పటికే కూడా అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అదంతా కూడా ప్రచారమే, ఎక్కడా కూడా పెంచట్లేదంటూ కూడా రకరకాలుగా ప్రభుత్వ పెద్దలంతా కూడా, అది రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఊదరగొట్టే ప్రయత్నం చేశారు. బట్ ఏరా అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి కూడా పెట్రోల్ డీజిల్ భారీగా పెంచుతూ కూడా, అది కూడా ఎక్కడ కూడా ఏదో ₹2 పెంచలేదు, దాదాపుగా ₹3 పైన పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా పెంచేయడం జరిగింది. చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ పక్క రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే అంటే మనకి ఏపీలో కావచ్చు, తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా ఉంటాయి. సో ఒకసారి మనం చూస్తే ఇక్కడ తిరుపతిలో ఒక పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఒకసారి చూస్తే కన్నా డీజిల్ పెట్రోల్ ఇవన్నీ కూడా పట్టుకొని ఇక్కడ నుంచి కూడా వాహనదారులంతా కూడా పట్టుకొని వెళ్తున్నారు. సో మామూలుగా అంటే డీజిల్కి సంబంధించి గతంలో 97.61 ఉంటే ఇప్పుడు ₹3.14 పెరిగింది. అంటే ₹3.14 పెరిగింది. అంటే ₹100.75 అయింది, ₹100.75 అయింది. సో ఇది సామాన్య ముఖ్యంగా వాహనదారులకి అంటే ఆటో డ్రైవర్లకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి వీటన్నిటికి సంబంధించి కూడా. ఒకసారి మనం ఏనా మామూలుగా మీరు డైలీ పనిచేస్తూ ఉంటారు, పెట్రోల్ డీజిల్ పెరిగింది కదా, ఎట్లా ఉంది, ఎట్లా ఇబ్బంది కదా? ఇబ్బందికరంగానే ఉంది. డీజిల్ ఏం పెరుగుతారు, బాడీలు ఉండవు, తిరిగిన దానికి సరిపోతుంది. మాకేం ఇంకా ఇంటికి తీసుకుని పోయేది ఏమి ఉండదు, కష్టాలే. ఇంకా మేము మామూలుగా అయితే 300 డీజిల్ పట్టుకుంటే రోజుకు ఒక ₹1000 సంపాదించుకుంటాం, 400 డీవి పోతాయి. ఇప్పుడు ఈ రేట్లు పెరిగిన దాని వల్ల ఇంకా ఏం తిప్పలేకపోతున్నాం. ఏదైనా కూలి పనికి పోతే బెస్ట్ అనిపిస్తుంది, మొత్తం వదిలేసి రోడ్ పక్కన పెట్టేసి ఏదైనా కూలి పనికి పోతాం బెస్ట్ అనిపిస్తుంది. ఇబ్బందేనండి, ఇంకా తోలే ఆటోలు తోలాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ తిరుపతిలో ఒక పెట్రోల్ బంక్ కాడ వాహనదారులు చెప్తున్నారు,
ఆటోలన్నీ కూడా రోడ్డు పక్కన పెట్టేసి కూలి పనులకు పోతే బెస్ట్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ డీజిల్ ఇప్పటికే ఉన్నటువంటి రేట్ల ప్రకారం మేము ఆటోలు నడుపుకోవడానికి చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాము. మరి ఈ రకంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచినటువంటి నేపథ్యంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. సో టూ వీలర్కి సంబంధించినట్టు కూడా ఒకసారి మనగానో చూస్తే గాన పెట్రోల్కి సంబంధించి ఒకసారి చూస్తే పెట్రోల్ గతంలో 109.84 అంటే 109 రూపాయల 84 పైసలు ఉంటే 3 రూపాయలు రేట్లు పెరగడం జరిగింది. అంటే 113.12 పైసలు అయింది. అంటే ఒక్కొక్క లీటర్ పైన పెట్రోల్ కూడా 3 రూపాయలు పెరగడం జరిగింది. సో ఏం చెప్తారు సార్? అంటే రేట్లు భారీగా పెంచారు, ఏం చెప్తారు? ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకున్నా మనం ఏం చేయలేం కదండి. దానికి ఇప్పుడు ఆల్రెడీ వారు వల్ల పెరుగుతుందన్నారు, దానికి మనం ఫాలో అవ్వాల్సిందే. మనం దానికి ఏం చేయలేం కదా. ఇంతకుముందు పెంచినప్పుడు అంతా కూడా అదేమి క్వశ్చన్ వేయలేదు. ఇప్పుడు వారు వల్ల అందరికీ తెలుసు, అందువల్ల పెంచినప్పుడు మనం దాన్ని గవర్నమెంట్ని ఫాలో అవుతాం అంతే. ఓకే, 3 రూపాయలు అంటే ఓకే సార్. 10 రూపీస్ పెంచినప్పుడు కూడా ఏం మాట్లాడలేదు కదండి ఎవరు. ఇప్పుడు 3 రూపీస్ అంతే కదా. అవును, 10 రూపీస్ పెంచినప్పుడు వారు గీరు లేనప్పుడు 10 రూపీస్ పెంచారు, అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు వారు వల్ల అందరికీ తెలుసు గ్యాస్ ప్రాబ్లం ఉంది, పెట్రోల్ ప్రాబ్లం ఉందని. ఇప్పుడు 3 రూపీస్ పెంచుతున్నారు అంటే నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది అయితే లేదండి. వారు ఇప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్లో తగ్గొచ్చు మళ్ళీ కూడా. మా బామ్మ అది మాట్లాడతారు. చెప్పండి ఏంటి 3 రూపాయలు పెట్రోల్ పెరిగింది, ఏం చెప్తారు? మన స్టేట్లోనే ఇట్లుంది, బయట స్టేట్లో 10 రూపాయలు తక్కువ ఉంది. పక్క స్టేట్లో 10 రూపాయలు తక్కువ ఉంది, తమిళనాడు కర్ణాటక అంతా చూస్తే. కానీ మన స్టేట్లో కూడా ఆ విధంగా అన్ని స్టేట్లో ఉండే విధంగా తగ్గిస్తే బాగుంటుంది అంతే. ఏం చేస్తారు సార్? ఓకే, సో మొత్తం మీద ఒకసారి చూస్తే చెప్పండి ఏంటి సార్, ఏంటి పెట్రోల్ డీజిల్ భారీగా పెరిగినాయి? ఏం లేదు, మందు రేట్లు పెంచేయండి, పెట్రోల్ రేట్లు తగ్గించేయండి, అంతకుమించి నో కామెంట్స్. ఎందుకనంటే మందు ఎటువంటి అవసరం లేదు కాబట్టి. పెట్రోల్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం, స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ అవసరమైందే. అలాంటిది ఏదైతే మనకి ఉపయోగపడేది ఉంటుందో దాని మీద తగ్గిస్తే పాజిటివ్గా ఉంటుందని మా ఒపీనియన్. సో మద్యం రేట్లు పెంచితే దానిపై ఇంకా కంట్రోల్ చేయొచ్చు కదా. మరి ఒక్కొక్క లీటర్కి 3 రూపాయలు అంటే అదే అంటున్నాను, మద్యం మీద పెంచండి, రేట్లు పెంచి అది ఉపయోగపడేది కాదు కాబట్టి. ఎప్పుడో ఎవరికి ఉన్నదో వాళ్ళు మాత్రం ఉపయోగిస్తారు. ఇప్పుడు పెట్రోల్ అంటే ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే కదా, నడిచి వెళ్ళలేరు కదా. ఓకే, సో చాలామంది చెప్తున్నారు అంటే పెట్రోల్ డీజిల్ ఏ రకంగా భారీగా రేట్లు పెంచడం అనేది చాలా కరెక్ట్ కాదంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తారు? మార్కెట్లో పనిచేస్తాం. ఎట్లా మరి ఇంత భారీగా రేట్లు పెరిగినాయి, ఏం చెప్తారు? రేట్లు అంతా పెంచేసి ఇంకేం చేసేది. 3 రూపాయలు పెంచుతారు. అప్పుడే స్టాక్ లేదనేసి నిలిపెట్టేది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇప్పుడు 3 రూపాయలు మళ్ళీ 3 రూపాయలు పెరుగుతూనే ఉంటుంది. అది అంతే, ఎవరు ఏం చేయరు అంతే. లాస్ట్కి అదే వచ్చింది. ముందు కాలంలో ఎద్దుల్లో దెబ్బతో వెళ్తాండే, అదే బెస్ట్ దీనికన్నా. సో వీళ్ళందరూ పాపం చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నారు. బండ్లన్నీ రోడ్డు పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి, లేదంటే గతంలో ఉన్నటువంటి ఆటోలు రిక్షాలు అంటే పెట్టుకొని వెళ్ళాలంటే కూడా వాళ్ళు తీవ్ర అంటే ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున అంటే ఉదాహరణకి మనకు చూస్తే కన్నా తమిళనాడులో ఒక్కొక్క లీటర్ పైన 10 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ మనకి ఏపీలో మాత్రం పెట్రోలు గతంలోనే 110 రూపాయలు ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇంకొక 3 రూపాయలు పెరిగిన నేపథ్యంలో 113 రూపాయలు ఈ రేట్లు రావడం జరిగింది. సో అందువల్ల చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మనం ఒకసారి చూస్తే కన్నా ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి సార్ పెట్రోల్ 3 రూపాయలు పెరిగింది, ఏం చెప్తారు? ఉండే కష్టాల్లో ఇది ఒక కష్టం. మళ్ళా అదే తగ్గియాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ సార్. సో వీళ్ళందరూ కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించి 3 రూపాయలు ఒకసారిగా పెరిగినట్టు నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పెట్రోల్ పట్టుకొని వెళ్తున్నారు. కానీ ఇంత అంటే రేట్లు పెరుగుతాయని అని అందరూ భావించారే కానీ ఒక్కొక్క లీటర్ పైన 3 రూపాయలు పైన ఏ రకంగా పెరుగుతుందంటూ కూడా మేము ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నారు. మరోవైపు ఏంటంటే చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే రకరకాలుగా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, నిరుద్యోగులకి ఇది చాలా రకాలుగా ఇబ్బందికరమైనటువంటి అంశంగా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు తిరుపతిలో 113.12 రూపాయలు పెట్రోల్ రేటు ఉంది. గతంలో ఒకసారి చూస్తున్నట్లయితే కనుక గతంలో 109.84 రూపాయలు అంటే 109 రూపాయల 84 పైసలు గతంలో ఉండేది. ఇప్పుడు దాదాపుగా 3 రూపాయల పైన ఈ రేట్లు అనేది భారీగా పెరగడం జరిగింది. అందువల్లనే వీళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటే సీఎంలు కావచ్చు, లేదంటే పీఎంలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కాన్వాయిల్లో వాహనాలు తగ్గించుకున్నంత ఈజీగా
తమ జీవితాలు మా జీవితాలు ఉండవనేది వీళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కూడా చాలా రకాలుగా ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి ప్రభావం ఉందని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద మాత్రం ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి మాత్రం ఇప్పటికే కూడా వాహనాలకు సంబంధించి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. చూడాలి, అయితే కనీసం పెరిగినటువంటి రేట్లు కొంచెమైనా తగ్గించాలనేది ప్రధానంగా వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. ఆశ. రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బిటల షార్ట్ బ్రేక్ తీసుకు